దశమ శని మిథున రాశి వాళ్ళకి 30వ తారీఖు మార్చ్ 2025 నుంచి వాళ్ళకి దశమ శని స్టార్ట్ అయితే మొన్న 13వ తారీఖు జూలై నుంచి వాళ్ళకి శని వక్రగమనం కూడా స్టార్ట్ అయింది. సో మిథున రాశి వాళ్ళకి శని వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అవుతాడు. అంటే జీవిత భాగస్వామికి సంబంధించినవి కానీ లేకపోతే హయ్యర్ లెవెల్ సక్సెస్ కానీ హయ్యర్ లెవెల్ ఐడెంటిటీ కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల్లో వీళ్ళకి ఇబ్బందులు అంటే భాగస్వాములతోని వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ కానీ లేదా వీళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, లవ్ మ్యారేజ్ సంబంధించి కానీ లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ మధ్య చాలా కామన్ ట్రెండింగ్ ఉంది కాబట్టి సో వీళ్ళకి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కానీ ఈ జూలై మాసం నుంచి నవంబర్ మాసం వరకు అంటే 139 రోజులు వీళ్ళకి ఈ డిఫరెన్సెస్ వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చూస్తారు. గతంలో రకరకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు స్థిరంగా ఒక అభిప్రాయానికి వచ్చి ఉద్యోగం చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఉండాలి నేను అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. వీళ్ళు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటంటే వీళ్ళు ఎంప్లాయీగా ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ లేకుండా గొడవలు లేకుండా ఉండలేరు. వీళ్ళు ఆటోమేటిక్గా ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని ప్రభావాన్ని వీళ్ళు అధిగమించడమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది.